హాయ్ అండి. ఈరోజైతే హనూస్ హెన్నా బెనిఫిట్స్ ఎంతో తెలుసుకుందామండి. చాలా మంచిది ఇదైతే. హనూస్ హెన్నా వచ్చేసి 80 రూపీస్ పడుతుంది ప్యాకెట్. ఈ ఒక్క ప్యాకెట్ తీసుకొని షార్ట్ హెయిర్స్ అయితే ఒక 3-4 టైమ్స్ వాడుకోవచ్చండి. లాంగ్ హెయిర్ అయితే 2 టైమ్స్ వాడుకోవచ్చు. నేనైతే కొంచెం నాకు మరీ అంత లాంగ్ ఏం కాదు, నేనైతే 2 టైమ్స్ వాడతాను. ఇదైతే కలుపుకునే విధానం అయితే దీంట్లో పొడి ఉంటుంది. ఇది జస్ట్ 80 రూపాయలు అండి, ఆల్రెడీ చెప్పాను. 80 రూపాయల్లో మనకి పొడి దీనికి నిండుకొస్తుంది. నాకు చిన్న పాత్ర జస్ట్ నేను కనుక్కోలేకపోయాను, సరిపోతుందేమో అనుకున్నాను. తర్వాత అయితే ఒక నిమ్మకాయ పూర్తిగా పిండుకోవచ్చు. నిమ్మకాయ వద్దనుకున్నా పర్లేదండి, పెరుగు వేసుకోవచ్చు. తర్వాత అయితే నిమ్మకాయ బాగా పిండేసి రసం అంతా మనం దీన్ని కలుపుకునేయాలి. తర్వాత టీ డికాషన్ ఉంటుంది కదండి, టీ డికాషన్ కూడా దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అదేనండి. చాలా బాగా వచ్చేది ఎర్రగా అనేది. మీకు ఐరన్ కళాయి గానే ఉంటే ఆ కళాయిలోనే కలుపుకోవచ్చు ఐరన్ది. నా దగ్గర కళాయి లేదండి ఐరన్ది, అందుకనేసి నేను ఈ పాత్రలో కలుపుకుంటున్నాను. చాలామంది ఇళ్ళలో ఉంటుంది కదా, అది డైరెక్ట్గా ఐరన్ కళాయిలో కలుపుకున్నాం అనుకో, ఒకరోజు ముందు నైటే ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. మనం హనూస్ హెన్నా పెట్టుకోవాలి అంటే మాత్రము ఒకరోజు నైట్ ముందు కలుపుకొని పెట్టుకుంటేనే మరుసటి రోజు మార్నింగ్ పెట్టుకుంటే మనకి ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది. అలా కాదు మనకు టైం లేదు అనుకుంటే ఒక 4 అవర్స్ ముందైనా కానీ కనీసం కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాను, నిమ్మకాయ పెరుగు వేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఈ బౌల్ అదే చెప్పాను కదండి, చిన్న బౌల్ అయిపోయింది. చాలా చూసారు కదా, 80 రూపాయలండి ఆ ప్యాకెట్. ఈ బౌల్కి నిండుకు వచ్చేసింది. నేనైతే ఇందులోనే కలుపుకుంటూ మళ్ళీ వేరే దాంట్లో మార్చుకునేస్తానండి. ఇప్పుడు నేను టీ డికాషన్ వేసుకున్నాను. ఈ టీ డికాషన్ బాగా వేసి కలిపేసిన తర్వాత కొంచెం ఎగ్ వైట్ వేసుకుందామండి. ఎగ్ వైటు, నిమ్మకాయ అన్నీ మంచివే కదా, అందుకనేసే ఈ హనూస్ హెన్నా కూడా చాలా మంచిదండి. ఎప్పుడో తాతల నాటి కాలంది అనుకోండి, అంత బాగా వర్క్ అవుతుంది. మనకు దీనివల్ల ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి ఇష్యూస్ అనేది ఉండవు. మనకి తలలో ర్యాషెస్ కానీ చుండ్రు కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ హనూస్ హెన్నా. మనము ఈ విధంగా అదే చెప్పానండి. నేను వేరే పాత్రలో మార్చుకుంటాను, ఇప్పుడు ఇంకా మార్చుకొని కలుపుకుంటాను పూర్తిగా. ఇక నేనైతే ఇది టీ డికాషను మనకి తగినంత ఒక 10 రూపాయల ప్యాకెట్ అనుకోండి, అది సరిపోతుందండి. టీ డికాషను 3 రోజెస్ అయినా తీసుకోవచ్చు, లేదో కాఫీ పొడి అయినా కూడా తీసుకుంటారండి చాలామంది. నేనైతే 3 రోజెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్ వైట్ వేసుకుంటున్నానండి. ఎగ్ వైట్ వచ్చేసి పడుతుందా లేదా అని చూసుకున్నాను. చిన్న హోల్ పెట్టేసరికి పడలేదు, కొంచెం మళ్ళీ పెద్ద హోల్ చేసేసరికి పడింది. ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి, ఎల్లో వేసుకోకూడదు. కాబట్టి నేను అందుకే నిదానంగా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని నైట్ ముందే ఈరోజు పెట్టుకోవాలంటే నిన్న నైటే కలిపి పెట్టుకునేయాలి. అలాగా నిన్న పెట్టుకోవాలి అనుకుంటే మొన్న నైట్ కలిపి పెట్టుకుంటే అది ఒక నైట్ ముందే కలిపి పెట్టుకునే తర్వాతనే మనం దీన్ని తలలో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. మనకు టైం లేదు అది ఇది అనుకోకుండా మనం కొంచెం మన కోసం కేర్ తీసుకోవాలి కదా. ఒక నైట్ అనేది ఎవరైనా ఇంట్లో ఉంటారు కాబట్టి నైట్ కొంచెం ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని నైటే పెట్టుకునేసామనుకోండి, మార్నింగ్ లేవగానే పెట్టుకునేసామంటే ఒకవేళ వర్క్ చేసే వాళ్ళు కూడా లేచి వెంటనే పెట్టుకునేసి వర్క్ చేసుకునే లోపల పెట్టుకున్న తర్వాత వర్క్ చేసుకునేస్తాం, అది ఆరిపోతుంది. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. మీకు ఇలా డైలీ వాడుతూ ఉంటే కూడా, డైలీ అంటే రోజు కాదు, కనీసం 15 డేస్కి ఒకసారి వాడితే కూడా చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. హెయిర్కి చాలా బాగుంటుంది. నేనైతే ఇది చాలాసార్లే వాడుతున్నాను, ఇప్పుడే కొత్తగా కాదు. ఇంక ఇది ఎగ్ వైట్ కూడా వేసేసుకున్నాను కదా, ఇంక మొత్తం కలుపుకుంటున్నానండి. ఇంక మొత్తం బాగా కలిపేసి ఉండలు ఏం లేకుండా ఆ తర్వాతనే దీన్ని ఇంకా డైరెక్ట్గా నేను ఇలా ఈ విధంగా అయితే వేరే బౌల్లో వేసుకుంటానని చెప్పాను. ఇప్పుడు 3 టైమ్స్ సారీ, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది చాలా ఎక్కువ వస్తుంది అనుకోలేదు, బాగానే వచ్చిందండి. మా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మొత్తం సరిపోతుంది. నా లాంటి హెయిర్ అంటే మీడియంగా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది 2 టైమ్స్ వాడొచ్చండి. నేను అందుకే వేరే ఈ బౌల్లోకి మార్చుకునేస్తున్నాను, బాగా కలుపుకునేదానికి వీలుగా ఉంటుందని. ఇంక నేను ఇదంతా వేసేస్తాను కాబట్టి ఇంక మనకేం పర్లేదు. కాబట్టి ఇంకా కొంచెం టీ డికాషన్ ఎక్కువగా వేసుకొని
అది కలుపుకునేసేదే. ఇంతేనండి. చూసారు కదా! కలుపుకునే విధానం అయితే ఇదే. మనకి హెయిర్‌కి పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి ఉండాలండి. తలస్నానం చేసి ఆరబెట్టుకొనే ఆ తర్వాత దీన్ని పెట్టుకోవాలి. అది ఫుల్‌గా బాగా వర్క్ అవ్వాలి అంటే మాత్రం తలస్నానం చేసిన తర్వాత పెడితేనే బాగుంటుంది. ఆయిల్‌గా ఉన్న హెయిర్‌కి పెట్టినా పెద్దగా పడదండి. నేను దీన్నైతే బాగా కలిపేసి మార్నింగ్ టైం పెట్టుకుందామనేసి నేను నైటే అంతా బాగా కలిపెట్టేసాను. ఇవి మొత్తం ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలండి. ఇది మెయిన్ పాయింట్ మర్చిపోకండి ఎవరు కూడా. మనము తలస్నానం చేస్తేనే ఇది బాగా మనకి యూజ్ అవుతుంది తలకి. ముందు రోజు నైట్ కలుపుకొని మార్నింగ్ పెట్టుకుంటేనే మనకు బాగుంటుంది. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్‌కి బాగుంటుంది. మనకు మామూలుగా వైట్ హెయిర్స్ వాళ్ళే కాకుండా మామూలు హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఇది ఎటువంటి కెమికల్ లేని ప్యాక్ అండి. కాబట్టి మనం ఎలాగైనా వాడచ్చు. జస్ట్ ఒకవేళ మామూలు హెయిర్ వాళ్ళు కూడా ఒకసారి రెడ్‌గా కనిపిస్తుంది అనుకుంటారేమో, అది ఏమి కూడా ఉండదండి. వైట్ హెయిర్స్ ఉంటే మాత్రమే వాళ్ళకే ఎక్కువ రెడ్‌గా కనిపిస్తుంది. మామూలు హెయిర్ వాళ్ళకి మామూలుగానే కనిపిస్తుందండి. బావుంటది. ఇది అప్పుడప్పుడు 15 డేస్‌కి ఒకసారి వాడడం వలన మన హెయిరు లాంగ్ అవుతుంది. మనకి ఇచ్చింగ్ అనేది గానీ, హెయిర్‌లో చుండ్రు ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే మనం ఎగ్ వేస్తున్నాము, ఇందులో అన్నీ వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడైతే మార్నింగ్ అండి చూసారు కదా! మార్నింగ్ నేను తలకు చిక్కు బాగా తీసేసుకొని తర్వాత అయితే ఆ చిక్కు అంతా పోతేనే మనకు బాగుంటుందని చిక్కు తీసేసి నేను డైరెక్ట్‌గా పెట్టుకుంటున్నాను. చూసారు కదండీ! ఇలా చిక్కు తీసుకునేసి మనము కూర్చొని ఓపికగా పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నాను నేను. తలకైతే బాగా చిక్కు తీసేసానండి. తర్వాత నేను అది పెట్టుకుందాం అనేసి అయితే ఇలా ట్రై చేస్తున్నాను. నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది భలే అవుతుందండి. చూసారు కదా! ఇలా వచ్చేస్తుంది మార్నింగ్ నైటే కలిపి పెట్టామంటే మార్నింగ్ మనకి వేసుకోవడానికి కూడా హెయిర్‌కి బాగుంటుంది. ఇది మరీ అంత థిక్‌గా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా ఈ రేంజ్ ఇలా కలుపుకుంటే మనకు బాగుంటుందండి. నేనైతే ఓపికగా కూర్చొని అయితే ఇలాగా హెయిర్ పెట్టుకుంటున్నాను ప్యాక్‌ని. మనకి దువ్వెన ఉంది కదా! దాంతో ఒక్కొక్క కొంచెం పాయలుగా తీసుకొనైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మామూలుగాను కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బాగా అంటుకుంటేనేనండి మనకి బాగా పడుతుందది. అదే తలకు పోసిన హెయిర్ అండి మళ్ళీ చెప్తున్నాను. ఇలా బాగా పెట్టుకున్న వెంటనే మనకి ఒక 2 అవర్స్ వరకు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తే మనకి ఇది బాగా వర్క్ అవుతుంది. లేదు అంటే అప్పటికప్పటికైనా కలిపినా పనికిరాదు. పెట్టిన వెంటనే స్నానం చేసినా పనికిరాదండి. గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ పెట్టుకోవాలి అనుకుంటే హెన్నా మాత్రం ముందు రోజు నైటే కలుపుకోవాలి. నేనైతే మొత్తం రోజుకంతా పెట్టుకుంటూ బాగా రౌండ్ చేసుకొని మొత్తం పెట్టుకునేసానండి. 2 అవర్స్ వరకు పెట్టుకునేసి తలస్నానం చేసుకుంటే చాలు. ఇంతేనండి. చూసారు కదా! నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. మీరు ఎలా వాడతారు హెన్నా అయితే అని చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.